నమస్తే టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ చీరాల మున్సిపాలిటీ అవిశ్వాసం తర్వాత జరుగుతున్న పరిణామాలు, రోజు రోజుకి పెరుగుతున్న ఉత్కంఠత, చివరికి చైర్పర్సన్ ఎవరు అనే దాని మీద ఈనాటి మన విశ్లేషణ. చీరాల మున్సిపాలిటీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం తర్వాత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో అవిశ్వాసాన్ని ప్రకటించి కూటమి కైవసం చేసుకున్న నేపథ్యంలోనే చీరాలలో కూడా అవిశ్వాసాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఫస్ట్ బహుశా అవిశ్వాసం ఉండకపోవచ్చు అనుకున్నారు. మున్సిపాలిటీలో జరిగినటువంటి కొన్ని పరిణామాలని దృష్టిలో ఉంచుకొని చైర్పర్సన్కి వ్యతిరేకంగా కొంతమంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి చేరి అవిశ్వాసం పెట్టవలసిందిగా కోరడం మనందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యే గారు అవిశ్వాసాన్ని తప్పనిసరిగా ప్రవేశపెడతామంటూ పత్రికాముఖంగా ప్రకటించినటువంటి విషయం. ఆ తర్వాత దాదాపు 20 మంది కౌన్సిలర్లతోటి మరి తెలుగుదేశం పార్టీ చీరాల అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కొండయ్య గారి అబ్బాయి 20 మందితో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం, అవిశ్వాసం డేట్ని ప్రకటించడం అన్నీ జరిగిపోయింది. ఈలోపు రకరకాల పరిణామాలు. పట్టణాధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేని సందర్భంలో మరి అవిశ్వాసాన్ని పెట్టడం ఎందుకు అంటూ అతను ఒక వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం. ఈ పరిణామాలు చూస్తే అసలు అవిశ్వాసం జరుగుతుందో లేదో అనే పరిస్థితుల్లో కొత్త ట్విస్ట్ ఒకటి జరిగింది. ఎవరైతే జంజనం శ్రీనివాసరావు గారు ఉన్నారో చైర్పర్సన్ చీరాల వైసీపీ, టీడీపీ కండవ చీరాల ఎమ్మెల్యే సమక్షంలోనే లోకేష్ గారి దగ్గర కండవ వేసుకోవడంతో అవిశ్వాసం ఉండదేమో అనేటువంటి వార్తలు హల్చల్ చేసినాయి. వెంటనే ఎవరైతే చైర్పర్సన్ మీద కోపంతో ఎమ్మెల్యే దగ్గర చేరి అవిశ్వాసాన్ని ప్రకటింపజేశారో కౌన్సిలర్లందరూ ఒక్కసారిగా ప్రశ్నించడంతో ఎమ్మెల్యే చైర్పర్సన్ తెలుగుదేశంలోకి వచ్చిన అవిశ్వాసమే అంటూ ప్రకటించి మరొక ట్విస్ట్కి తెరలేపారు. ఏది ఏమైనప్పటికీ జంజనం శ్రీనివాసరావు తెలుగుదేశంలో చేరినా కానీ అతనికి వేటు తప్పలేదనేది మాత్రం అవిశ్వాసం కార్యక్రమం జరిగిన తర్వాత తెలిసింది. దాదాపుగా చీరాల చైర్పర్సన్కి వ్యతిరేకంగా 26 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే ఎంపీ ఓటుతో సగా 26 మంది సభ్యులు చైర్పర్సన్కి వ్యతిరేకంగా ఓటు వేసి ఆయన్ని దించేశారు. అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా దాదాపు 27 ఓట్లు వ్యతిరేకంగా పట్టి అతన్ని కూడా దించేయడం జరిగింది. టోటల్గా అవిశ్వాస ప్రక్రియలో కూటమి ప్రభుత్వం విజయవంతమై వైసీపీకి చెందినటువంటి చైర్పర్సన్ని దించడం జరిగింది. ఇప్పుడు అసలు ప్రక్రియ లైన్లోకి వచ్చింది. చీరాలలో చైర్పర్సన్ ఎవరికి చేయాలి? చీరాలలో చైర్పర్సన్ చేయడానికి ఒక 10 రోజులు సమయం తీసుకుంటూ రకరకాల పరిణామాలు, రకరకాల ప్రక్రియలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఎవరికి అవకాశాలు ఉన్నాయి, ఎవరు చైర్పర్సన్ అనే దాని మీద ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. ఎప్పుడైతే అవిశ్వాసం కూటమి ప్రభుత్వం కైవసం చేరుకుందో మరి చైర్పర్సన్ అభ్యర్థిగా కొన్ని పేర్లు తెర మీదకి వచ్చినాయి. అందులో ప్రప్రథమంగా పొత్తూరు సుబ్బయ్య అంటే ఉల్లిపాయల సుబ్బయ్య, అదేవిధంగా మించాల సాంబశివరావు, అదేవిధంగా సూరగాని లక్ష్మి, అదేవిధంగా దాసరి శారద, అదేవిధంగా గోలి స్వాతి, ఇలా ఒక 5-6 పేర్లు తెర మీదకి వచ్చినాయి. ఈ తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే రకరకాల పరిణామాలు ముఖ్యంగా వినపడుతున్నటువంటివి మించాల సాంబశివరావు మరియు పొత్తూరు సుబ్బయ్య పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇందులో ఎమ్మెల్యే గారు కుల సమీకరణ, పార్టీల ప్రయారిటీ, పార్టీలోకి జాయిన్ అయిన ప్రయారిటీ, వాళ్ళు పనిచేసినటువంటి విధానం, అదేవిధంగా కమ్యూనిటీగా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మరి పార్టీకి బలం చేకూర్చే విధమైనటువంటి అంశాలను మైండ్లోకి తీసుకోవటమే కాకుండా ఈ
కౌన్సిల్లో ఉన్నటువంటి కుల సమీకరణలో ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇందులో అభ్యర్థుల ఎవరైతే చైర్పర్సన్గా తెర మీదకి వచ్చారో వాళ్ళ వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తే, ముందుగా ఈ కసరత్తుని ఒకసారి మనం విశ్లేషిస్తే, అసలు చీరాల మున్సిపాలిటీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఓసీ జనరల్కి కేటాయించబడింది. అంటే అరుదుగా ఓసీకి ఈ సీట్ వస్తుంది. మొన్న ఓసీకి అవకాశం వచ్చింది, ఓసీ జనరల్. అయితే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కరణం బలరాం గారు తనకున్నటువంటి దీంతో బీజేపీ అభ్యర్థి అయినటువంటి జంజమి శ్రీనివాసరావుని చైర్మన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పోటీ పడుతున్న వాళ్ళలో ఓసీలు, బీసీలు అందరూ ఉన్నారు. ఒకసారి సమీకరణ చూస్తే పొత్తూరు సుబ్బయ్య, ఉల్లిపాయల సుబ్బయ్య పేరు ప్రథమంగా వినపడతా ఉన్న వాళ్ళలో ఒకళ్ళు. ఆయనకి ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు మనం చూస్తే, ఉల్లిపాయల సుబ్బయ్యని ఎందుకు చైర్మన్ చేయాలి అనేటువంటి ఆలోచన తీసుకుంటే, చీరాల మున్సిపాలిటీలో ఫస్ట్ ఇది ఓసీ జనరల్ సీటు. మళ్ళీ ఒక ఓసీ ఎవరైనా చైర్మన్ కావాలంటే మళ్ళా 2 పర్యాయాలు ఆగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇందులో చీరాల పురపాలక సంఘంలో ఫస్ట్ ఎస్సీ ఓట్లు, దాదాపుగా అదే స్థాయిలో వైసీఎస్ ఓట్లు ఉన్నటువంటి చీరాల మున్సిపాలిటీ. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఎలక్షన్కు ముందే ఎమ్మెల్యే గారిని కలిసి మద్దతు ప్రకటించిన వైసీపీ కౌన్సిలర్గా ఉల్లిపాయల సుబ్బయ్య ముందు వస్తాడు. అంతేకాకుండా దాదాపుగా సభ్యత్వాలు చేర్చట్లోను, ఎలక్షన్లో ప్రయాణించట్లోను దాదాపుగా తెలుగుదేశానికి ఇతను కొండయ్య గారికి పనిచేసినటువంటి సందర్భం. అదేవిధంగా చీరాలలో ఇప్పుడున్న దీంట్లో ఉల్లిపాయల సుబ్బయ్య వర్గం చెప్పే మాటల ప్రకారం ఎమ్మెల్యే గారు యాదవ కమ్యూనిటీ, అదేవిధంగా వేవర్స్కి చెందినటువంటి జంజని శ్రీనివాసరావు దిగిపోయిన అదే వేవర్స్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అవతరపు జనార్దన్ ఏఎంసీ చైర్మన్ అయ్యారు. అదేవిధంగా అదే వేవర్ కమ్యూనిటీకి సంబంధించి రుద్ర అడ్వకేట్ స్టాండింగ్ కౌన్సిల్లో ఉన్నారు. కాబట్టి ఆదివాసీలకి ఎటువంటి ప్రయారిటీ లేదు, ఈ చైర్మన్ సీటు తప్ప అనేటువంటి వాదన ఉల్లిపాయల సుబ్బయ్య వర్గం చెప్తా ఉంది. మరి ఈ అంశాల్లో ఉల్లిపాయల సుబ్బయ్యకి ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ నుంచి మాట ఇచ్చినట్టుగా కూడా వాళ్ళ వర్గం చెప్తున్నటువంటి విషయం. ఈ పరిస్థితుల దృష్ట్యా ఉల్లిపాయల సుబ్బయ్యకి ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మించాల సాంబశివరావుకి వస్తే, చీరాల నియోజకవర్గంలో యాదవ కమ్యూనిటీ ఓట్లు దాదాపు 40,000 పైచిలుకుంటాయి. గెలుపు ఓటములని నిర్దేశించే స్థాయిలో యాదవ కమ్యూనిటీ ఓట్లు ఉంటాయి. అదేవిధంగా చీరాల మున్సిపాలిటీలో మాత్రం వైసీఎస్ కమ్యూనిటీ ఓట్లతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీలో మరి ఒక ఎమ్మెల్యే యాదవ్గా ఉన్నప్పుడు మరి అదే కమ్యూనిటీ చెందిన చైర్పర్సన్ పెడతారా అంటే అది కూడా ఆలోచించదగ్గ విషయం. అదేవిధంగా మించాల సాంబశివరావు గారికి ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే ఆర్థికంగా, అదేవిధంగా చదువుకున్నవాడు, విద్యావంతుడు, పరిపాలనా పరంగా అవగాహన ఉన్నవాడిగా కూడా మంచి పేరు ఉంది. మరి ఎమ్మెల్యే ఏదైతే యాదవ్ కమ్యూనిటీ ఉన్నారో అదే కమ్యూనిటీ చెందిన చైర్మన్ పెడతారా అంటే సాంబశివరావు వర్గం చెప్పే మాట ఏంటంటే, గతంలో రోజీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్యామలా కుమార్ని చైర్మన్ చేయలేదా, ఇప్పుడు యాదవ్ కమ్యూనిటీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు యాదవ్ కమ్యూనిటీ చైర్మన్ ఎందుకు కాకూడదు అనేది మించాల సాంబశివరావు వర్గం వాదన. సో ఈ విధంగా అతని పేరు కూడా ప్రయారిటీలో ఉంది. ఇక ఇతరత్ర ట్రై చేసేవాళ్ళు ఉన్నారు. మామిడాల రాములు, ఆయన కౌన్సిలరు, తెలుగుదేశం పార్టీతో కండ వేసుకొని నామినేషన్ వేసి వైసీపీ కండవాతో గెలిచిన పత్రం తీసుకొని వైసీపీలో కొనసాగుతూ అందరికంటే లాస్ట్గా ఇటీవలే ఎమ్మెల్యే గారి సమక్షంలో టీడీపీలో చేరాడు. ఆయన కూడా వాళ్ళ కజిన్ ఉన్నటువంటి చిరంజీవి ఫ్యాన్స్లో కీలకమైనటువంటి వ్యక్తిని మామిడాల శ్రీని తీసుకొని జనసేన ద్వారా పౌరులు కదిపినట్టుగా తెలుస్తుంది. అయితే అతని పేరును అంత ఎవరు సుముఖంగా తీసుకోకపోవడంతో అదంత ప్రయారిటీ లేదనే విషయం కూడా తెలుస్తాము. సూరగాని లక్ష్మి, ఆమె కూడా పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ కూడా
చివరికి ఆమె బీసీ అయితే మాత్రం మాకివ్వండి, ఓసీకి ఇవ్వదలుచుకుంటే మాత్రం ఉల్లిపాయల సుబ్బయ్యకి ఇవ్వండి అంటూ తెగేసి చెప్పేసినట్టుగా తెలుస్తాం. ఇక మిగతా వాళ్ళందరి పేర్లు వినిపించిన వాళ్ళు ఎవరిని ఎమ్మెల్యే గారు అంతా కసరత్తులోకి తీసుకున్నప్పటికీ కూడా కొంత ప్రయారిటీలో ఉంచినట్టుగా తెలుస్తాం. టోటల్గా ఎవరిని అభ్యర్థులను అడిగినా ఎమ్మెల్యే గారి మాటే శిరోధార్యం, ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి మేమందరం కలిసి పనిచేస్తామంటూ బయటికి చెప్తున్నటువంటి అంశం. ఇక వైస్ చైర్మన్లకు వస్తే వైస్ చైర్మన్ రేసులో 2 కమ్యూనిటీలకు ఇచ్చే పరిస్థితిలో నడుస్తూ ఉంది. ఒకవేళ చైర్పర్సన్ దించింది వేవర్ కమ్యూనిటీ కాబట్టి వేవర్ కమ్యూనిటీలోంచి చైర్పర్సన్ తీసుకుంటే దాసరి శారద, అదేవిధంగా ఎప్పటి నుంచో దాదాపు 5 సార్లు కౌన్సిలర్గా గెలుస్తూ కుల ప్రయారిటీ లేకుండా అతను ఓటు బ్యాంకు తక్కువైనప్పటికీ 5 సార్లు కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి మంచి నాయకుడైనటువంటి దాసరి శ్రీనివాసరావుని కూడా పేరు కూడా పరిగణలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి అదేవిధంగా మరొక పేరు ఇండిపెండెంట్గా గెలిచి వైసీపీకి మద్దతు ఇచ్చి ఆ తర్వాత వైసీపీలో కొనసాగినటువంటి గోలి జగదీష్ అనే అబ్బాయి కూడా వైస్ చైర్మన్ రేసులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది బీసీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ కేటాయింపు. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి సల్లూరి సత్యానందం, అదేవిధంగా మల్లెల లలిత వీళ్ళు రేసులో ఉన్నట్టుగా తెలుస్తాం. ఈ సల్లూరి సత్యానందం అని ఆయన నాకు వైస్ చైర్మన్ ఇవ్వండి లేకపోతే పట్టణాధ్యక్షుడు ఇవ్వండి అంటూ అతని యొక్క కోరిక వెలిపించినట్టుగా తెలుస్తాం. కాబట్టి ఈ ప్రక్రియలో ఎవరు అవుతారనేది క్యాస్ట్ ప్రయారిటీని బట్టి, పనితనాన్ని బట్టి, చేరే వాళ్ళు ఎవరు ముందు చేరారో ప్రయారిటీని బట్టి కూడా కసరత్తు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కొద్ది రోజుల్లో చైర్పర్సన్ అభ్యర్థి ప్రకటించిన దృష్ట్యా చీరాల్లో ఉత్కంఠత నెలకొన్న దృష్ట్యా మన విశ్లేషణ ఓసీ జనరల్ సీట్ అయ్యింది. ఆర్య వైద్యులకి మళ్ళీ అవకాశం వచ్చే అవకాశం దాదాపుగా 2 పర్యాల తర్వాత ఉంటుంది కాబట్టి 3 సార్లు చైర్మన్ అభ్యర్థిగా పేరు ప్రకటించినప్పటికీ అబాసు పాలై ప్రజల్లో సింపతి ఉన్నటువంటి దృష్ట్యా ఆర్య వయసులో ఓటు బ్యాంక్ కోసం ఉల్లిపాయల సుబ్బయ్యని ప్రకటించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మరి అదే ప్రయారిటీలో యాదవ్ కమ్యూనిటీ అయ్యండి, నియోజకవర్గ స్థాయిలో యాదవ్ రోడ్లు ఎక్కువగా ఉండి మరి సమర్థుడు చదువుకున్నవాడుగా మరి మించాల సాంబశివరావు పేరు కూడా వినపడతా ఉంది. వీళ్ళిద్దరిలో ఎమ్మెల్యే గారి ప్రయారిటీ ఎవరికి ఉంటుందో మరి కొద్ది రోజుల్లో మనకు తెలియబోతా ఉంది. ఏది ఏమైనప్పటికీ చీరాల మున్సిపాలిటీ వ్యవహారంలో కూటమి అవిశ్వాసాన్ని విజయవంతం చేసుకున్న అభ్యర్థుల్ని ప్రకటించడంలో కసరత్తు చేయాల్సి వస్తూ ఉంది. అదేవిధంగా పార్టీలో చేరిన పదవీ గణం తప్పలేదన్నట్టుగా జడ్జినల్ శ్రీనివాసరావు పరిస్థితి. ఇది చీరాల మున్సిపల్ వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాల విశ్లేషణ. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే TV8 తెలుగు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.